దేవుని వాక్యమును శ్రద్ధతో భక్తితో పరిశుద్ధతతో వినాలని ఆశపడుతున్నటువంటి ప్రపంచ దేశాల క్రైస్తవులకు కృపామయ టీవీ వీక్షకులందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభములు వందనములు తెలియజేస్తా ఉన్నానండి. సమయాలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14-15లో యెహోవా దేవుని యొక్క ఆత్మ, యెహోవా ఆత్మ అనగా దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మ సౌలు అనేటువంటి రాజును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి అతనిని అనగా సౌలును వెరపింపగా, సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నదని చెప్తున్నాడు. అంటే విసిగిస్తున్నది, పీడిస్తున్నది, ఇబ్బంది పెడుతున్నది, భయభ్రాంతులకు గురి చేస్తున్నది, అనారోగ్యం పాలు చేస్తున్నది, మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్నది, శారీరక అస్వస్థతను పరిచయం చేస్తున్నది, నీకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. ఎందుకు బ్రతికున్నాను దేవా, నేను జీవించి ఉన్నాననే మాట మాత్రం ఉన్నది, కానీ నేను శవముని, నేను జీవశవమును, జీవించి ఉన్నటువంటి ఒక శవాన్నే దేవా నా ప్రాణం తీసే, నన్ను చంపేదేవా, ఇలాంటి బ్రతుకు నేను బ్రతకలేను, నా వల్ల కాదు అని అనిపించేటువంటి పరిస్థితి సౌలుకు ఒక దురాత్మ ద్వారా వచ్చింది. చాలామంది క్రైస్తవులలో ఈ దురాత్మలు ఉంటాయి. సండే ఆరాధనకు వెళ్ళనివ్వవు, సండే రోజున ఉదయాన్నే నిద్ర లేవనివ్వవు, బైబిల్ చదవనివ్వవు, ప్రార్థన చేయనివ్వవు ఈ దురాత్మలు, ఆరాధనకు రానివ్వవు, పోనివ్వవు ఈ దురాత్మలు, ఉపవాసం ఉండనివ్వవు ఈ దురాత్మలు, మీకు లేనిపోని అడిక్షన్స్ అన్నిటినీ పరిచయం చేస్తాయి ఈ దురాత్మలు. చెడు సాంగత్యము, చెడు స్నేహము, అబద్ధములు, అల్లరులు, మత్తతలు, ఎక్కడికి పోయినా కూడా నీకు గౌరవం లేకపోవడం. సో సౌలుకు పట్టినటువంటి ఈ దురాత్మ అతనిని ఎన్నో రకాలుగా బాధించింది. మరి సౌలు దేవుని పట్ల చూపించినటువంటి అవిధేయత ఏదైతే ఉన్నదో, అనగా బెన్యామీను గోత్రములో పుట్టినటువంటి సౌలును తీసుకొచ్చి పిలిపించి అభిషేకం ఇచ్చి పట్టాభిషేకం జరిపించి అతనికి బాధ్యతలు అప్పగించి అధికారం ఇచ్చి అవకాశం ఇచ్చి నేను చెప్పిందల్లా నువ్వు చెయ్యంటే సౌలు చేయాల. వాడిని చంపేసే నువ్వు, వారు ఉండొద్దు, హతము చేసే నువ్వు, పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, జంతువులేమి, వారి ఆస్తిని కొల్లగొట్టుకో, వారందరిని చంపేసే, జీవము లేకుండా చెయ్యి అని చెప్పని జీవము కలిగిన దేవుడు చెప్పినా కూడా వారిని పోనీలే, వాళ్ళు మన దగ్గర కూలీలుగా పనిచేస్తారు, దాసులుగా పనిచేస్తారు, పనోళ్ళుగా పనిచేస్తారు, మన జంతువులను కడగడానికి మనకు వస్తారు. ఒక దురాలోచనతో దేవుడు చెప్పిన మాట చేయలేదు. కాబట్టి దేవుని పట్ల సౌలు చూపించిన అవిధేయత కారణంగా దేవుడు ఒక దురాత్మను సౌలు దగ్గరికి పంపించడం జరిగింది. మరి సౌలు చూపించిన అవిధేయతకు ఈ దురాత్మ పట్టడం అనేటువంటిది ఒక శిక్ష, బ్రతికుండగానే శిక్ష. మీరు బాగా గమనించగలిగితే సౌలుకు ఇవ్వబడినటువంటి దేవుని యొక్క ఆత్మను దేవుడు అతని యుద్ధ నుండి తీసి దావీదుకి ఇచ్చాడు. దేవుని సన్నిధిలో ఉండేటువంటి ఒక దురాత్మను తీసుకుని వెళ్ళి ఆ సౌలు దగ్గరికి పంపించాడు. ఇట్ మీన్స్ ద బ్లెస్సింగ్ సమ్టైమ్స్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు ది అనదర్. నీకు ఇవ్వబడిన ఆశీర్వాదమును దేవుడు తీసివేసి వేరే వ్యక్తికి ఇవ్వచ్చు, వేరే వ్యక్తికి ఎవరికైనా ఇవ్వచ్చు. నీకు ఇవ్వబడిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోకపోతుంటే, సరిగా వాడకపోతుంటే, ఈ అవకాశాన్ని దేవుడు వేరొక వ్యక్తికి ఇస్తాడు. నిన్ను అక్కడి నుంచి తీసివేస్తాడు, వేరే వ్యక్తిని ఆ సీట్లో కూర్చోబెడతాడు, వేరే వ్యక్తికి అక్కడ నిలబడి మాట్లాడేటువంటి ఆ సభా మర్యాదని పొందుకునేటువంటి అవకాశాన్ని అతనికి ఇస్తాడు, ఆమెకి ఇస్తాడు. ఇందులో అతడు ఆమె ఏమి లేదండి. దేవుని పిలుపు చొప్పున ఎవరైనా దేవుని సేవ చేయవచ్చు. అయితే దేవునికి లోబడి చేయాలి. ఈరోజున ఆరాధన పేరిట అల్లరి చేస్తున్నారు, ప్రార్థన పేరిట పరేస్తున్నారు. తప్పు కదండి. ప్రార్థన పేరిట పడేయటం ఏంటి సార్? పూనకాలు వచ్చినలాగలాగా ఊగిపోవడం ఏంటి? ఒంటి మీద వస్త్రాలు ఎలా ఉన్నాయో కూడా చూసుకోకుండా ఎందుకు ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు? మీరు ఇలాగా ఏదో పనులు చేయడం వల్లనే కదా అన్యుల మధ్య నా పరిశుద్ధ నామము దూషణకు గురవుతున్నదని దేవుడే బాధపడుతూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దురాత్మ చేసే పనులేంటో తెలుసా? నీకు నిరాశనిస్తాయి, నిస్పృహనిస్తాయి, మానసిక వేదనకు గురి చేస్తాయి, శారీరక రోగాలను ఇస్తాయి. ఏమండి ఇంకా చెప్పంటే నువ్వు సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన కూడా వచ్చేస్తుంది. కొంతమంది ఉంటారండి ఇంట్రోవర్ట్స్ అనమాట. పీపుల్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, ఎక్స్ట్రోవర్ట్స్ అండ్ ఇంట్రోవర్ట్స్. ఎక్స్ట్రోవర్ట్స్ ఏంటంటే
ధైర్యంగా మాట్లాడేస్తారు, వాళ్ళకున్న సమస్యలను చెప్పుకుంటారు. ఇంట్రోవర్ట్స్ అలా కాదు, వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడరు, లోపల లోపల కుమిలిపోతుంటారు, లోపల లోపల బాధపడుతుంటారు. మన సమస్యలు వాళ్ళకి చెప్పడం ఎందుకులే, ఎవడన్నా ఆరుస్తాడా తీరుస్తాడా అని చెప్పని వాళ్ళల్లో వాళ్ళే కుమిలిపోయి ధైర్యాన్ని కోల్పోయి చచ్చిపోతారు వాళ్ళు. సో ఈ దురాత్మ ఒక వ్యక్తిని ఆత్మహత్య చేసుకునేలా కూడా పురికొల్పగలదు, దానికి అంత కెపాసిటీ ఉంది. అయితే దావీదు సితారాను వాయించిన ప్రతిసారి కూడా దురాత్మ సౌలును విడిచి వెళ్ళిపోయేది. కానీ ఆ సితారాను ఆపేసిన మరుక్షణము దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నటువంటి దావీదు అక్కడి నుండి వెళ్ళిపోయిన మరుక్షణము మరల తిరిగి సౌలును దురాత్మ పట్టుకుని విసిగిస్తూ ఉండేది, మరలా వస్తూ ఉండేది. సౌలు బ్రతికుండగానే నరకాన్ని రుచి చూశాడు. సౌలును పట్టి పీడించినటువంటి ఈ దురాత్మ మరెవరికి పట్టకూడదని, దేవుని ప్రేమ ఇలా ఉంటుంది అని, దేవుని కృప ఇలా ఉంటుందని, దేవుని కృప మహదైశ్వర్యం ఇలా ఉంటుందని, ఆయన జాలి దయా గుణం ఇలా ఉంటాయని, ఆయన లక్షణాలు ఇలా ఉంటాయని, ఆయన అందరినీ ప్రేమిస్తాడని, ఆయనకు పక్షపాతము లేదు అని, ఆయన క్షమించే దేవుడు అని, ఆయన అందరినీ కూడా ఆహ్వానించే దేవుడు అని, ప్రతి ఒక్కరికి కూడా దేవుని ప్రేమని పంచుదాం. చిన్న ప్రార్థన కొరకే తల్లిలో వచ్చిందాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభు. ఎంతోమంది విశ్వాసులు, ఎంతోమంది పరిచయం చేస్తున్నవారు, ఎంతోమంది బైబిల్ను ప్రకటిస్తున్నవారు, ఎంతోమంది ఆరాధన కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి సంఘ కాపరులతో సహా ఎంతోమంది దురాత్మల చేత పట్టి పీడింపబడుతూ ఉంటున్నారు ప్రభు. ఎన్నో కుటుంబాలు ఈ రోజున చీకట్లో బ్రతుకుతున్నాయి ప్రభా. పేరుకు క్రైస్తవులే, పేరుకు ఆరాధనకు వెళ్ళేవారే, పేరుకు బైబిల్ చదివేవారే, పేరుకు ప్రార్థన చేసేవారే, పేరునకు మాత్రమే వారు ఉపవాసాలు ఉండేవారు. కానీ వారి హృదయ అంతరంగాలలో దేవా నీ మీద పూర్తి భక్తి శ్రద్ధ లేవు ప్రభువా. అందుకని వారి జీవితాలు అంతంత మాత్రముగా ఉన్నాయి, సమాధానం లేకుండా ఉన్నాయి, స్వస్థత లేకుండా ఉన్నాయి, గందరగోళమైన పరిస్థితులు, పిల్లల మాట వినకపోవడము, భార్యాభర్తలు కొట్టుకోవడము, భార్యాభర్తలు విడిపోవడము, ఇక యవ్వనస్తులైతే కోహాబిటేషన్ పేరు మీద ఎన్నో అరాచకాలు జరిగించటము, ఎన్నో దారుణాలు జరుగుతూ ఉన్నాయి ప్రభువా. దేవా, నీవు కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధతలో జీవించి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. లేనివారు కానివారు దురాత్మలతో పీడింపబడతారనే విషయాన్ని ఈ వాక్య భాగం ద్వారా మేము తెలుసుకొని ఉన్నాం ప్రభువా. మాలో ఉన్నటువంటి దురాత్మలను తీసివేయండి, మాలో ఉన్న చీకటిని తీసివేయండి, మాలో ఉన్న భయాన్ని తీసివేయండి. మీరే మమ్మలను బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.